వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. భూపాలపల్లి జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలోని మానేరు వాగులో ఆలయ అభివృద్ధి పేరుతో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గాండ్ర వెంకట రమణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఇసుక లారీలను అడ్డుకున్నారు. అక్కడే తహసీల్దార్ సిఐలను నిలదీస్తూ ఎవరి అనుమతితో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల బీఆర్ఎస్ నాయకులు, చిట్యాల మండల బీఆర్ఎస్ నాయకులు, మొగుళ్లపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తే ఏం కాదు. నువ్వు ఎవరి నీళ్ళగా ఇప్పుడు దేశంలో కొడుతుంది. ఎస్ఐ గారు ఇంత విచ్చలవిడిగా సైడ్ ఇల్లీగల్ మైనింగ్ డేస్ ఇచ్చినాం. వాళ్ళు 2 days రాలేదంట సార్, మనకు తెలియదు. శనివారం వచ్చారు. శనివారం వస్తే ఏమైంది, రైతులు ఆబ్జెక్షన్ చేసిండ్రు అని అంటే లేదు లెటర్ ఉంది, ఆడియో గారు లెటర్ పెట్టిండ్రు, దాంతోనే మనం దాన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చినామని చెప్పిన సార్. శనివారం ఓకే ఒప్పుకున్నాం. ఎంత తీసుకోవాలని 100 tons సార్. 100 tons. ఇప్పుడు మీరు ఒక్క రోజే దాదాపు 2000 టన్నులు పోయింది. ఒక్క రోజే 2000 నుంచి 3000 టన్నులు. ఒక్క లారీలో 35 ట్రిప్పులు పోతుంది, 35 టన్నులు పోతుంది. ఒక ఎంఆర్ఓ గారు ఒక్కటే దాంట్లో 35 టన్నులు పోతుంది. దాదాపు నిన్న ఇవాళ మొన్న అక్కడికి వెళ్ళి తీసిండు, మొన్ననే అక్కడ ఊర్లోకి వెళ్ళి తీసిండు, మరి తాళాలకి వెళ్ళి తీసిండు. ఇప్పుడేమో జేసీబీ పెట్టి డైరెక్ట్ ఇప్పుడు ఇదేమన్నా సార్ నేను చెప్తాను. జేసీబీ అంటే అక్కడ కూడా జేసీబీ పెడతారు, అది కూడా మనసులో వర్కింగ్ డేసే ఇచ్చినాము. కరెక్టేనండి. ఇప్పుడు ఒక నిమిషం అమ్మారా గారు, ఇప్పుడు దేవస్థానానికి ఇచ్చినట్టు లాటివ గారు, దేవస్థానం వర్క్ కూడా టెండర్ వర్క్, అది గవర్నమెంట్ టెండర్ చేసిన వర్క్. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎట్లయితే ఉంటారు, టెండర్ అయితే గోదావరి నుంచి తెచ్చుకొని కట్టాలి. అది ఇప్పటికీ టెంపుల్ పేరు మీద కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుక ఇక్కడ నుంచి ఎవరైతే ఇసుక కొట్టుకునే వాళ్ళు ఉన్నారో ఇంధనమైన్ల పేరు మీద కొట్టిళ్ళు, అది ఎక్కడికో పోయింది. అయినా ప్రతి ట్రాక్టర్ అయినా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు ఫ్రీగా పోయించుకున్నారు. దాదాపు సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు పోసిండ్రు, అక్కడికి వెళ్ళిపోయింది. గుడిది కూడా దాదాపు పనులు అయిపోయినాయి. ఇప్పుడు టెంపుల్కు వర్క్కు ఇసుకే అవసరం లేదు. ఈ టెంపుల్ పేరు మీద జాతీయ రహదారి NHకు ఇక్కడ నుంచి ఇసుక పోతున్నది. ఇది ఒక వినాయక అనేటువంటి కాంట్రాక్టరు ఇది టెంపుల్ కొట్టేయడం. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మీడియం తీసుకొని పోతే టెంపుల్ దగ్గర ఇసుక చూపించాలి నాకు. ఇప్పుడు మీరు అయితే ఇసుక చూపించాలి. మీరు మీ సిఐ గారు, ఎస్ఐ గారు నాకు ఇసుక చూపించాలి. ఇప్పుడు మీ పరిధిలో వస్తాయి సిఐ గారు. ఇప్పుడు పోదాం ఇక్కడ నుంచి ఇసుక కనుక ఉంటే నేను రాజకీయాలే చేస్తాను. దీని గురించి దేని కాదు నేను చెప్తలేం, కానీ దీని గురించి మాట్లాడడం. ఇసుక అనేది టెంపుల్కే పోతలేదు. 100 tons అన్నారు. ఇప్పుడు 100 tons నిన్న మొన్నటికెళ్ళి కొడుతున్నా 100 tons పోతాయి. ఇప్పుడు నా ముందట వస్తుంటే 5-6 ఎంటీ లారీ టిప్పర్లు పోతున్నాయి. ఎంటీ టిప్పర్లు 5-6 పోతున్నాయి. మీరు పెట్టిన నెంబర్, ఈ నెంబర్ మీరే ఇచ్చిన నెంబర్ ఒక ఏమొద్దు, TG1313 ఆ నెంబర్ ఎంత? TG2177 ఉందా? ఇలా 2177 మీరు ఇచ్చింది కదా. TG1313, TG1323, TG115, TG116 ఈ నెంబర్ ఎంత? సిఏ గారు మీరు కూడా ఉద్యోగం చేయాలి అంతే. మిమ్మల్ని ఒక నిమిషం, 1313 ఉందా? ఇలా ఆ నెంబర్ చూడ 2177. ఇట్లా 5-6 బండ్లు మేము వస్తుంటే వెళ్ళిపోయినాయి. మేము వస్తున్నామని తెలిసి ఎప్పుడైతే ఎస్ఐ గారు మేడం అమూల్య మేడం గారు వచ్చిందో వాళ్ళు రావడం వీళ్ళు పోవడం 2 జరిగింది. మాకు అక్కడ ఆల్రెడీ కలబడ్డాయి. టేక్ మాట జీవితంలో కను ఇవి ఇప్పుడు ఈ బండ్ల నెంబర్లు కాదు. ఈ బండ్ల నెంబర్లు ఈ నెంబర్కి ఈ బండి నెంబర్ లేదు. తర్వాత ఇంత విచ్చలవిడిగా జేసీబీ పెట్టి డైరెక్ట్ అది కాక మీరు ఇక్కడ ఒక నిమిషం ఎంఆర్ఓ గారు రండి.
వెంకట్రావుపల్లి దగ్గర డమ్మి టవర్ వస్తే నేను చూపిస్తా. వెంకట్రావుపల్లి గిదమ్మా, గిదే వెంకట్రావుపల్లి. ఆ డంపులకి వెళ్ళి కూడా కొట్టిండ్రు మొన్న డంపులు బూర్నపల్లి. అక్కడ కనబడుతుంది చూస్తుందా, అక్కడ ఇసుక కనబడుతుంది. ఒక నిమిషం కాదు, ఒక గాడి ఇసుక ఉంది ఎంఆర్ఓ గారు, అక్కడ ఇసుక కనబడుతుంది. అది ఇసుక. డంపులు ఏం చేస్తున్నారు? ఒక నిమిషం నేను చెప్తాను. డంపులు ఏం చేస్తున్నారు? ట్రాక్టర్లతో కుప్ప పోస్తారు, పోసి సీజ్ చేయమని చెప్తారు. అది అది ఆ పేరు మీద ఇవన్నీ నడిపిస్తున్నారు. అయితే నేను చెప్తా, దీనికి వాళ్ళు అప్పుడు పారి నడిపించారండి సార్. వాళ్ళు ఏం చేసింది, ఇక్కడ తాళ్ళల్లో కొంత డంప్ చేసుకున్నారు, అక్కడ పట్టా భూమిలో డంప్ చేసింది సార్. ఆల్రెడీ పట్టా భూమి 158 సర్వే నెంబర్లో అది డంప్ అయ్యింది సార్. ఆర్డీఓ గారు వచ్చి చూసిండ్రు, అయితే ఇది ఇచ్చమ్మా అని అంటే నేను వాళ్ళకు కూడా ఫోన్ చేసిన సార్, ఎవరికి టీజీఎండీసీ వాళ్ళకు. మరి మీరు తీసుకెళ్తారు, 2 years నుంచి ఉన్నది, మేము ఇట్లా అవసరం ఉన్న వాళ్ళకు టెండర్ వేస్తాం అన్నట్టుగా చేస్తే సార్ ఆర్డీఓ సార్ మాట్లాడతారు అన్నారు సార్. ఆర్డీఓ సార్ ఏం మాట్లాడినా తెలియదు సార్. నాకు ఇది మాత్రం వెంకట్రావుపల్లి అని ఇచ్చారు చూసింది సార్, బోర్నపల్లి అని ఇవ్వలే మనకు. మరి అవునమ్మా, మీరు ఇచ్చిన పర్మిషన్ కూడా 100 tons 4 days ఏమున్నది 36 నాడు మీరు ఆర్డర్ ఇచ్చిండ్రు. 1 to 4 ఇవాళ ఏం తారీఖమ్మా? ఇవాళ ఏం తారీఖు? ఇవాళ 6వ తారీఖు 6th. ఇవాళ మీరు ఇచ్చింది 100 tons, ఇప్పటికి పోయింది 2000 నుంచి 3000 టన్నులు పోయింది. 3 tons పోయింది, 3000 4000 టన్నులు పోయింది. ఇది బోర్నపల్లి చివారు. ఒకటే ఎవడన్నా ఇప్పుడు సిఏ గారు, మీరు ఎవరో ట్రాక్టర్లు పోతుండే మేము కళ్ళు మూసుకుంటున్నాం, రాత్రి టిప్పర్లు పోతేనే మేము కళ్ళు మూసుకుంటున్నాం. ఇంత విచ్చలవిడిగా పొద్దుందాక ఇంత విచ్చలవిడిగా ఇంత నిశ్చిగ్గా ఇసుక అంతా పోసుకపోతా ఉంటే మరి రైతులు ఏం కావాలి? రేపు ఈ భూగర్భ జలాలు పోతే ఏం కావాలి? మేము మీ వాళ్ళని అడగండి, మేము ఎక్కడ ఈ లోకల్ కన్జంప్షన్ కోసం ఎక్కడ ఆబ్జెక్షన్ చెప్తలేం సార్. ఏ పార్టీ పరంగా ఏమన్నా అడగండి, మీ వాళ్ళని అడగండి. ఏ నరేష్ ఏమైనా చేస్తారా? మీరు లోకల్ కన్జంప్షన్ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం సార్. ఈ విషయం తెలియదు మేడం. ఇప్పుడు ఏమంటారు, ఇది ఏమంటారు చెప్పండి. మరి తప్పు జరిగింది, ఇప్పుడు మీరు తప్పు ఏ రకంగా శిక్షిస్తారో. లేదు ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు నిన్న మీకు ఫోన్ చేసినామా? చేసినా చెప్పిలా నేను మార్నింగ్ మేడం ఇట్లా పోతుంది అని చెప్తే, అంటే నేను ఆదివారం కదని ఎట్లా రావాలన్నారు. సోమవారం కూడా వస్తాను కదా, ఆదివారం వెళ్ళి సోమవారం కూడా వచ్చింది. ఇంత దయచేసి మేడం మీరు మండల రెవెన్యూ అధికారి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఒకటే చెప్తున్నాం, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ మేము ఏం చెప్తున్నామంటే ఆ రోజు ఈ మైనింగ్ ఈ యొక్క క్వారీని క్యాన్సిల్ చేయించి కూడా, ఎందుకంటే మాకు తెలియక వేసిండ్రు. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ తోటి మేము క్యాన్సిల్ చేయించాం. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ బాగా ఇప్పటికే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ రైతులు ఒక వర్షం పడ్డా పడకపోయినా ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు. 2 పంటలు పండుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శాండ్ ఉండడం, శాండ్ వల్ల గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల పండించుకుంటున్నారు. ఈ శాండ్ అందరూ ఇట్లా తీసుకుంటూ పోతే ఇంకో 10 ఏళ్ళ 5 ఏళ్ళ మొత్తం శాండ్ లేకుండా పోతుంది. వేరే రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రంలో శాండ్ ముట్టుకోవడానికి లేదు. వాడు ఏమన్నా ర్యాక్ శాండే వాడాలి మొత్తం. అక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అక్కడ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ప్రకారం ఉన్నది. మన తెలంగాణలోనే ప్రాజెక్టులు కడుతున్న ఒక సాగు చూపెట్టి గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా శాండ్ తీస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద అక్రమాలు జరుగుతున్నాయి. అయినా మేము ఎందుకంటే ఇందుని అడ్డుకుంటే ఏమంటారు, ఇల్లు పేదోడు ఇల్లు కట్టుకుంటారు, అయినా చూసుకుంటున్నాం. కానీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద కట్టుకున్నది 10%, 90% వేరే అవసరాలకు పోతున్నది. ఇంత ఇప్పుడు నేషనల్ హైవే వర్క్ జరుగుతున్నది మేడం. మీరు ఇప్పుడు నిజంగా మీకు మీ సిఐ గారికి ఉంటుంది, నేషనల్ హైవేకు వాళ్ళు టెండర్ వేసి వర్క్ పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన శాండ్ కావాల్సిన వాళ్ళు గోదావరికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే ర్యాక్ శాండ్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి? దేవుడి పేరు చెప్పి, కోటంచ దేవుడి స్వామి పేరు చెప్పి మీ ఆర్డీఓ గారిని మిమ్మల్ని మిస్లీడ్ చేసి ఇక్కడ నుంచి శాండ్ దాదాపు 2-3 వేల టన్నులు ఇక్కడ నుంచి తీసిండు. మీరు ఇప్పుడు నిజంగా మీకు సిఐ గారి కాన్సెప్ట్ ఉంటే ప్రెస్ వాళ్ళు వస్తారు, మామూలు కూడా వస్తారు, మీరు పోయి దేవస్థానం కాడ ఇసుకుందా చూడండి. ఇసుకుంటే ఓకే, ఇసుక ఉన్నదా మీరు చూడండి. ఈ 2000-3000 టన్నులు ఇసుక ఉన్నదా చూడండి. ఒక్క ఇసుక లేదు. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి. ఈ బండ్లను ఏం చేస్తారో, ఇదేం చేస్తారో దీని యాక్షన్ తీసుకోండి. రాత్రిపూట ఇప్పటికి కూడా జేసీబీలు పెట్టి లోడ్లు చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఒకటే జాగండి. మొగుళ్ళపల్లిలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, అటు కాలువపల్లిలో జరుగుతుంది. మొత్తం పెద్ద జేసీబీలు చిన్న జేసీబీలు పెట్టి లోడ్ చేస్తారు.